కానీ సౌందర్యలహరిలో అమ్మవారిని కొన్ని నామములతోనే పిలిచారు, అన్ని నామాలతో పిలవరు. ఎక్కువగా పిలవడం శివే, గిరిసుతే, హిమగిరిసుతే, అపర్ణే అని ఇలాంటి నామాలతో పిలుస్తారు. ఇవి బహుశः అమ్మవారికి చాలా ప్రియకరమైన నామాలు అయి ఉండొచ్చు. ఈ శ్లోకంలో అంటారు, అమ్మ అపర్ణ. అపర్ణ అంటే పరమశివుణ్ణి వివాహం చేసుకోవడం కోసమని చేసినటువంటి తపస్సమయంలో ఆకులు తినడం కూడా మానేసి తపస్సు చేసినటువంటి స్వరూపము కలిగిన దానా? కాదు కాదు, అసలు రహస్యం వేరు. పరమశివుడు స్థాణువుగా ఉంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు చెప్పారు ఈ రహస్యాన్ని. అసలు నేను సౌందర్య లహరిలో చెప్తున్న చాలా మాటలు పరమాచార్యులు వారి వ్యాఖ్యానాల్లోంచి తీసుకుంటున్నాను. స్థాణువు అంటే అసలు ఆకులు కొమ్మలు ఏమీ లేకుండా ఉండిపోయినటువంటి స్థాణు స్వరూపానికి ఆకులు లేనితనమే అమ్మవారితనం. అందుకని అపర్ణా స్వరూపం. విశాఖ కొమ్మలు లేనితనం సుబ్రహ్మణ్య స్వరూపం, అందుకని విశాఖుడని పిలుస్తారు ఆయన్ని. ఇవన్నీ శంకరుడి చుట్టూనే ఉంటాయి, అందుకని విశాఖేంద్రోపేంద్రో అంటారు. విశాఖుడని పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉంది. విశాఖపట్టణము అని పేరు రావడం ఒకప్పుడు ఆ పట్టణంలో సుబ్రహ్మణ్యారాధన విపరీతంగా జరగడం వల్ల వచ్చింది ఆ పేరు. సరే, అందుచేత ఇక్కడ శంకరులు అంటారు, అమ్మా అపర్ణ, నీ కళ్ళని చూసిన దగ్గర నుంచి దొంగతనం చేసి చేపలు బయట తిరగడం మానేశాయమ్మా అన్నాడు. అదేమిటి శంకర, చేపలకి అమ్మవారి కళ్ళకి సంబంధం ఏమిటి అని అంటారేమో అని శంకరులు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. అమ్మవారు ఎప్పుడు ఇలా కన్ను ముయ్యదు. ఎందుకని? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడే కనురెప్ప ఇలా మూసిందా లోకాలన్నీ లయమైపోతాయి. ఒకసారి చేపలన్నీ అనుకున్నాయిట, అమ్మవారిని మీనాక్షి మీనాక్షి అంటారు కదా, అమ్మవారి కళ్ళని మనతో పోలుస్తారు చేపలతోటి. అందుకని అసలు అమ్మవారి కళ్ళ యొక్క అందం ఏమిటో మనతో ఎందుకు పోలుస్తారో ఓసారి చూసుకొద్దాం అనుకున్నాయిట. చేపలన్నీ వచ్చాయిట. ఎప్పుడైతే అమ్మవారి కళ్ళతో పోలిక చేపలకుందో పుట్టింటి వైపు వాళ్ళు వస్తే తిన్నగా వంటింట్లోకి వెళ్ళిపోయినట్టు, అత్తవారి వైపు వాళ్ళు వస్తే ముందు కొంచెం పక్కనే నిలబడతారు. నిలబడి వదిన గారు అని గౌరవంగా మాట్లాడతారు తప్ప పుట్టింటి వారంత స్వతంత్రంగా లోపలికి వెళ్ళరు. అదో గౌరవం. అందుచేత అలా ఉండడం నా దృష్టిలో అనిపిస్తుంది, అదొక చాలా అందం అనిపిస్తుంది నాకు. అందుచేత ఇక్కడ చేపలు అమ్మవారి కళ్ళతో పోలిక కనుక చేపలు కళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మవారి కళ్ళకి మనకి ఒకే తేడా ఉంది. అమ్మ అసలు కనురెప్ప వేయదు, మనము కనురెప్ప వేస్తుంటాం. కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగినటువంటి శక్తి అమ్మవారి కళ్ళలోంచి దొంగతనం చేద్దామని దొంగతనం చేసేట. దొంగతనం చేస్తే ఏ ఇంట్లో దొంగతనం చేస్తే ఆ ఇంట్లో వాళ్ళకే కదా ముందు తెలిసేది. ఎవరికి చెప్తారు? ముందు పక్కింటి వాళ్ళకి చెప్తారు, ఉండదు దొంగలు పడ్డారు రాత్రి మా ఇంట్లోని. వెంటనే ఈ కళ్ళేంచేసేట చెవుల దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసా రాత్రి చేపలు మాకు దగ్గరికి వచ్చి అమ్మవారి కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని చేపలు దొంగిలించాయని చెవులకి చెప్పేట. ఇవి చేపలు విన్నాయిట. విని ఓహో మన బతుకు మనం చేసిన దొంగతనం ఇవాళ చెవులకి తెలిసింది, ఈ చెవులు రేపు ఇంకోటికి చెప్తాయి, లోకమంతా మన్ని చూసి చాలే పెద్దబడాయి, నువ్వు కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తి అమ్మవారి కళ్ళల్లో దొంగతనం చేసుకొచ్చావని రేపు పొద్దున్న అందరూ దెప్పి పొడుస్తారు పైన కనపడితే అని. అమ్మ లోకంలో పైన కనపడకుండా నీళ్ల అడుగున తిరుగుతున్నాయమ్మా చేపలు, అందుకని బయట కనపడమన్నారు. ఎంత ఊహ చేశారో చూడండి. అందుకని తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమనివేశాశఫరికా ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటక వాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి. నల్ల కలువలు అనుకున్నాయిట, మనకు కూడా గొప్ప పేరుంది కదా, అమ్మవారి కళ్ళు నల్ల కలువల్లో ఉంటాయంటారు కదా, మనం కూడా అమ్మవారి కళ్ళతో పోలుస్తారు కదా, వీళ్ళు అమ్మవారి కళ్ళ దగ్గర ఒకసారి చూసొద్దామని చెప్పి నల్ల కలువలన్నీ అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళేట. వెళ్ళి అమ్మవారి కళ్ళ వంక చూసేయట, సిగ్గుపడిపోయేట. చిచ్చి మనకి అమ్మవారికి పోలిక, ఆ కళ్ళెంత అందంగా ఉన్నాయి, ఇంకంతకన్నా పోలిక లేదు కాబట్టి బహుశా నల్ల కలువలని పేరు పెట్టారు, అంత మాత్రానికి తగుదునమ్మా అని మనమేమో వచ్చామా అని. అమ్మ నీ కళ్ళు చూశాక నల్ల కలువలకి సిగ్గేసి ఇంకా ఎప్పుడైనా తిరిగి వచ్చిన తర్వాత ఏమంటారు, మీరు వెళ్ళారు కదా అమ్మవారి కళ్ళు చూసి వచ్చారు కదా, మీ పోలికే అన్నారు కదా, ఏమిటి మీకు వాళ్ళకి పోలికని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి అడుగుతారేమోనని పగట్లు ఇలా సూర్యోదయం అయ్యేటప్పటికీ తలుపులు తాళాలు వేసేసుకుని
బయటికి పారిపోతోందమ్మా. అందులో ఉన్నటువంటి కాంతి మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అందరూ పడుకున్న తర్వాత రాత్రి వస్తుందమ్మా. చంద్రోదయం అయిన తర్వాత అప్పుడు తాళాలు తీసి తలుపులు విప్పుకుంటున్నాయి. చదపుటకవాటంకువలయం, కవాటాలు మూసేసుకుంటున్నాయిట. జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి, మళ్ళీ రాత్రి అయిన తర్వాత అప్పుడు విచ్చుకుంటూ ఉంటాయిట. అందుకని ఎవరు రాత్రి కనపడరు కదా, అందుకని తలుపులు తీసుకొని లోపలికెడుతోంది. నేత్రలక్ష్మి సౌభాగ్యం, కాంతి. ఏమిటి ఇందులో రహస్యం అంటే, అసలు నిజంగా చంద్రుడు ఉదయిస్తే నల్ల కలువ విచ్చుకుంటుంది రాత్రి, సూర్యోదయం అయితే ముడుచుకుంటుంది. ఇటువంటి లక్షణం తీసుకెళ్లి అమ్మవారి కళ్ళని చూసి సిగ్గుబడి రాత్రులు తెరుచుకుంటున్నాయి, పగటిపూట మూసుకుంటున్నాయి అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారి నేత్ర సౌందర్యం గురించి శంకరులు ఎన్ని ప్రయోగాలు చేసేశారో చెప్పలేను. నిజంగా 10 రోజులు ఆ ఒక్కటే వ్యాఖ్యానం చేయొచ్చు, కానీ మనకి సమయం లేదు కనుక అంత నేను చేయలేదు. విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కుబలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ అని అమ్మవారి కళ్ళల్లో మహానగరాల్ని దర్శనం చేయించేస్తారు. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ శ్లోకంలో అంటారు, అహస్సూతే సవ్యం తవనయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచి. అమ్మా, నీ కుడి కన్నుందే అది సూర్యుడు, ఎడమ కన్నుందే చంద్రుడు, మరి మూడవ కన్నుందే అది హేమాంబుజ రుచి. ఎర్రటి కలువ పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ కన్ను. అది కూడా ఎర్ర కలువతో పోల్చలేరు శంకరాచార్యుల వారు. బంగారు తామర ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ఏ బంగారం? ఎర్ర బంగారంతో చేసింది. పోత పోసిన ఎర్ర బంగారపు కాంతితో ఉంటుందమ్మా అని శంకర. మరి కుడి కన్ను పగలన్నారే, ఎడమ కన్ను రాత్రి అన్నారే, మరి మూడో కన్ను ఏమిటి అంటే శంకరాచార్యుల వారితో వాదించగలమా? వెంటనే శంకర్లు అన్నారు, పగలు రాత్రే కాదు, ఇంకోటి ఉన్నాయి. ఏమిటి? సంధ్యాకాలం ఉంది. రాత్రి వెళ్ళిపోయి పగలొస్తుంటే పొద్దున్న ఉదయకాలంలో ప్రాతఃసంధ్య, సాయంకాలం చీకట్లు వస్తుంటాయి, పగటి కాలం వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు ఉత్తర సంధ్య. 2 సంధ్యాకాలాలు ఉన్నాయి కదా, 2 సంధ్యాకాలాలు ఎర్రగానే ఉంటాయి. అందుకని ఈ 2 ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అమ్మా సంధ్యాకాలాలు? ఈ 2 సంధ్యా సమాధత్తే సంధ్యాం దివస నిశయోదంతరచరీం. ఈ మూడో కన్నుంది కదా ఎర్రటి కాంతితోటి, దీని చేత ఈ సంధ్యాకాలములు వచ్చాయి అన్నారు. ఈ శ్లోకం శంకరాచార్యుల వారు ఎందుకు రాశారో మీరు బాగా తరచి ఆలోచించుకోండి. మీరు ఈ శ్లోకాన్ని అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని ప్రతిరోజు తప్పులు చదవకుండా రోజు పరవశించిపోతూ అమ్మవారు పరాభట్టారికా స్వరూపం కూర్చున్నటువంటి అమ్మవారి 3 కన్నుల సౌందర్యాన్ని చూస్తూ రోజు 4-5 మాటల శ్లోకం చదువుకున్నారనుకోండి. 4-5 మాటలని నేనన్నా పొరపాటే. ఒక్క మాట మీరు చదువుకున్నారనుకోండి, ఆ శ్లోకాన్ని చదువుకుంటే ఏమవుతుంది? అమ్మవారు ఏమయ్యింది? అహస్సూతే సర్వం తవనయనమర్కాత్మకతయా. ఒక కన్ను సూర్యుడయ్యుంది కదా, ఎడమ కన్ను చంద్రుడయ్యుంది, మూడవ కన్ను సంధ్యాకాలమయ్యుంది. కాలము ఈ 3 స్వరూపములు కాకుండా వేరొక రూపంగా ఉండే అవకాశం ఉందా? పగలన్నా అవ్వాలి, రాత్రన్నా అవ్వాలి, పూర్వ సంధ్యన్నా అవ్వాలి, లేకపోతే ఉత్తర సంధ్యన్నా అవ్వాలి. ఈ 4 తప్ప వేరొక రకంగా కాలం ఉంటుందా? ఉండదు. మనం ఒక మాట అంటుంటాం, నా కొడుకుని కళ్ళల్లో పెట్టి పెంచుకున్నానండి అంటుంది తల్లి. కళ్ళల్లో పెట్టి పెంచుకోవడం ఏమిటి చెప్పండి? నిజంగా ఎంత ముద్దు కలిగినటువంటి పిల్లవాడైనా, ఎంత లేక పుట్టిన పిల్లాడైనా అమ్మ కొడుకుని తీసుకొచ్చి ఇలా కనురెప్పలు 2 విప్పి అందులో కంట్లో పెట్టుకు పెంచుకుంటుందా? మరి ఎందుకు నేను కళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నానంటుంది, చేతుల్లో పెట్టుకు పెంచుకున్నాను, కాళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నాను అందమ్మ. కళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నానండి నా కొడుకుని అని కన్నుల నీరు పెట్టుకుంటుంది. ఏమిటి కళ్ళల్లో పెట్టుకు పెంచుకోవడం అంటే? ఆ కన్నులు ఎన్నడూ ఆ పిల్లవాణ్ణి చూడ్డం తప్ప ఇంకొకటి చూడ్డం తెలియదు. అంత అనుబంధంతో పెంచుకున్నా నా కొడుకుని. నా కన్నులు ఎటు చూసినా నా కొడుకు కోసమే చూసుకునేవి. ఒకవేళ నా కొడుకు నా ఎదురుగుండా లేకపోయినా నా కళ్ళల్లో నా కొడుకే కదలాడుతుండేవాడు తప్ప నాకు ఇంకొక వస్తువు కనిపించేది కాదు. అంత తాపత్రయంతో, అంత ఆప్యాయతతో పెంచుకున్నాను కొడుకుని. ఇవాళ ఇంత జగత్తుని అమ్మవారు ఏం చేస్తోంది?
కళ్ళల్లో పెట్టుకు పెంచుకుంటోంది. పెంచుకోవట్లా? ఏది పుట్టినా ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పెరగాలి? పగలు పెరగాలి, రాత్రి పెరగాలి, సంధ్యలో పెరగాలి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీకు భయానికి అసలు కారణం ఉందా? ఇంకా మీరున్నారనుకోండి, మీరు ఇలా లొంగి నేను వ్యక్తిగత విషయములను వేదిక మీద చెప్పుటకు వ్యతిరేకిని అని మీకు చెప్పాను. కానీ ఇవాళ చెప్పక తప్పక 2 ఉదాహరణలు చెప్పవలసి వస్తోంది. ఒక ఉదాహరణ ఈ శ్లోకానికి మొదటనే చెప్పాను. రెండవది, ఒకసారి నా జాతకంలో అపారమైనటువంటి ప్రమాదము పొంచి ఉన్నది అని అటువంటి స్థితి వచ్చింది నాకు గ్రహాల చేత. మా గురుదేవులు సర్వకాలముల యందు నేను బ్రతికుండాలని కోరుకునేటటువంటి మహాపురుషుల్లో మా గురువుగారు ఒకరేమిటి, నిజమునకు యథార్థమునకు ఈనాడు శరీరంతో నాకు తల్లిదండ్రులు లేరు. కానీ ప్రతిరోజు అభిషేకం చేసేటప్పుడు నా శిష్యుడు బాగుండాలని ఆశీర్వచనం చేసి పరమశివుడి పాదములు పట్టి ప్రార్థన చేసి నాకు రక్షణనిచ్చే మహాపురుషుడు మా గురువు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు. అందుకని ఆ గురువులు ఒకనాడు నాకు చెప్పారు, నీ జాతకంలో కొంచెం ప్రమాదకరమైన స్థితి ఉంది, నువ్వు ఒక్కసారి విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ వారి దర్శనం చెయ్యి అన్నారు. తప్పకుండా పెడతానండి. తిరుమల వెళ్ళి వెంకటాచలపతి దర్శనం చేసుకుని వస్తూ విజయవాడలో అమ్మ దర్శనం చేసుకొద్దామని బయలుదేరాం. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందో తెలుసా అండి? తిరుమల ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోతున్నాం. అది కూడా ఎప్పుడు జరిగింది, ఇక్కడ సభలోనే ఉన్నారు బ్రహ్మశ్రీ శంకరం గారని, వాళ్ళ అమ్మాయి వివాహం ముందు రోజు రాత్రి. అసలు నిద్ర లేదు నాకు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి పెళ్లి మా అక్క కొడుకుతో జరిగింది. సరే, వివాహం అయిపోయిన తర్వాత మరునాడు ట్రైన్ ఎక్కి తిరుమలలో వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే నా పక్కన కూర్చున్న జంట ఎప్పటికీ పడుకోవట్లేదు. నేను పడుకుందాం అంటే నాది మిడిల్ బెర్త్. వాళ్ళు పడుకుంటే కదా నేను పడుకోవడం, బెర్త్ తీస్తే వాళ్ళు కూర్చోవడానికి వీల్లేదు. అందుకని నేను, అమ్మ నాకు రాత్రి అలా నిద్ర లేదు తల్లి, నేను పడుకుంటాను, బెర్త్ వేసుకుంటానంటే వాళ్ళు అన్నారు, ఒక్క అరగంట ఆగి వేసుకోండి, మేము మాట్లాడుకోవాలన్నారు. సరే, ఏమిటో వాళ్ళ ఇంత చేసి వాళ్ళు ఏమైనా 2 స్టేషన్లలో దిగిపోతారా అంటే భార్యాభర్తలు. సరే, ఫోన్ లేని ఊరుకున్నాను. కాసేపు ఆగి ఆవిడంది, మీరెవరు, మీ పేరేమిటి, అది ఇది అడిగి, నాతో ఆఫీసులో పనిచేసే ఒక ఆయనకి ఆవిడ అక్క చెల్లెలవుతుంది. మీరా, ఫలానా అతను మీకు తెలుసా అని నాతో కాసేపు మాట్లాడారా, అయిపోయింది. మిడిల్ బెర్త్ లో పడుకున్నాను. ఒక 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత, మీరు నమ్మండి నమ్మపోండి, అమ్మవారి సౌందర్యలహరి చెప్పుకుంటూ ఈ విషయం చెప్తున్నాను, ఎవరో నా చెవు దగ్గరికి వచ్చి అన్నారు, రే రైలు పడిపోతోందిరా, దూకి బెర్త్ మించి అన్నారు. నేను గభాలను మిడిల్ బెర్త్ మించి కిందకు దూకేసి, అసలు నేను దొల్లినా పడినా, ఎందుకంటే బెర్త్ కన్నా పొడుగు, నాకు రైల్లో ఎప్పుడు బెర్త్ సరిపోదు. 2 చైన్లు నాకు అడ్డుకుంటాయి, కింద పడే అవకాశమే లేదు. నేను అలాంటి వాడిని బెర్త్ మించి కింద పడిపోతే పాప ఆ లోయర్ బెర్త్ మీద తల్లి చెయ్యిలా పెట్టుకున్నారు, ఆ చెయ్యి మీద పడిపోయాను. ఏ తక్కువ మనిషినా, చిన్న మనిషినా, దర్భంతవాడినా, ఆ తల్లి చెయ్యి అదిరిపోయింది. ఇంకొకళ్ళైతే చెప్పుచ్చు కొట్టేసిన, ఇంత రాత్రి ఎందుకురా పడ్డావు ఇక్కడని. ముందు 20 ఆ తల్లి తెలియ చేయించి, ఆవిడ ఆశ్చర్యపోయి లైట్ వేసి, అదేంటండి అలా దూకేశారు బెర్త్ మించి అండి, రైలు పడిపోయిందండి అన్నాను. రైలు పడిపోవడం ఏంటండి, రైలు నిక్షేపంగా పెడుతోందంటే మా ఆవిడ లేచింది పక్క లోయర్ బెర్త్ మించి. అదేంటంటే రైలు పడిపోవడం ఏంటండి, అసహ్యంగాను, చక్కగా రైలు ఎడుతుంటే ఎక్కి పడుకోండి బెర్త్ మీదంది. నేను, ఇదేంట్రా ఎప్పుడూ జరగలేదు జీవితంలో, రైలు పడిపోయిందని ఎవరో చెప్పారు ఏంట్రా నాకు వచ్చని. లేదు, రైలు పడిపోయిందని నాకు వచ్చి చెప్పారన్నాను. ఏమిటండి మీ అమాయకత్వం, మీకు నిద్ర లేక ఏదో వెర్రికల వచ్చినట్టుంది, పైచ్యం ఎక్కువై పడుకోండి అని. పడుకున్నాను. ఆగిపోయి ఉంటే, ఇదేంటి ఎవ్వరూ లేరు రైల్లో, రేణిగుంటలో రైలు ఉందని కిందకి దిగి ఎవరో కాఫీలు అమ్ముకునేవాడిని అడిగాను, ఏమయ్యా రైలు ఇక్కడ ఆగిపోయింది అని. తెల్లారిపోయి 7 అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉంది అన్నాను. మీరు చాలా అదృష్టవంతులండి, ఈ రైలు 1 గంట క్రితం పడిపోయి కొన్ని 100 మంది చచ్చిపోవలసింది. అనుకోకుండా లాస్ట్ మినిట్ లో డైరెక్షన్ మార్చి గూడ్స్ వదిలేరు, ఆ గూడ్స్ మొత్తం పడిపోయింది, అందుకని ఈ ట్రైన్ ఉండిపోయిందని. అలలో రావలసినటువంటి ప్రమాదము యొక్క ఫలితమును అనుభవింపచేసేసాడు, మళ్ళీ జీవితాన్ని కటాక్షించాడు. పడిందా లేదా రైలు? పడింది. ఏ రైలు పడింది? ఈ రైలు పడినటువంటి అనుభూతిని స్వప్నంలో పొందాను. రైలు పడిందా లేదా? పడడము జరిగింది, ఎవరికీ ప్రమాదం లేకుండా గూడ్స్ పడింది. ఎంత చిత్రం చూడండి పరమేశ్వర కృప. ఆశ్చర్యపోయాను ఆ రోజున నిజంగా. ఈ విషయం మొన్న తిరుమల నుంచి వస్తూ ఎవరితోనో ప్రస్తావన చేశాను. అందుకని అమ్మవారిని నమ్ముకున్న వాడికి లోటు ఏమిటి చెప్పండి? మీరు నిద్రపోవచ్చు, అమ్మ కన్ను తెరిచే ఉంది, ఎడం కన్ను. ఆవిడ చంద్రుడిగా ప్రకాశిస్తూ మిమ్మల్ని రక్షించుకుంటూనే ఉంది. ఆనాడు రాత్రి మేము నిద్రపోతే నా బిడ్డని నాకు ఇచ్చింది ఎవరు? కుడికంటిగా ఆవిడ ఈ కన్ను తెరిచి పగలంతా మిమ్మల్ని రక్షిస్తోంది. సంధ్యాకాలములుగా ఈ కంటితో ఆవిడ చూస్తూనే ఉంది.
కళ్ళల్లో పెట్టుకుని మా అమ్మ నన్ను చూసుకుంటుంటే నాకు బెంగేమిటి? ఇదిగో ఇది నేర్పడానికి శంకరాచార్యులు వారు బెంగ వదిలేయి, భయం వదిలేయి, నీతో ఊపిరి తీయిస్తున్న అమ్మ మీ అమ్మ. ఆ పరాశక్తికి నీ యోగక్షేమాలు చూడడం చేత కాదురా, నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ఆ అమ్మని నమ్ముకుని, అమ్మా పగలు నువ్వు, రాత్రి నువ్వు, 2 సంధ్యలు నువ్వు అని రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటున్నావమ్మా, అలాగే రోజు 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 నన్ను నీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని నన్ను రక్షించమ్మా అని అనకు. అలా అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకో అనాలా? అనక్కర్లేదు. అమ్మా చూసుకుంటున్నావను. ఎలా అంటావు? ఇలా అను. అమ్మా ఒక కన్ను నిన్ను కాదు చూసుకుంటున్నది, సమస్త జగత్తుని చూస్తోంది ఆవిడ. ఇది ఎరుక లేకుండా పోతోందంతే. ఈ మాట చెప్పు, తల్లి ఎంత పొంగిపోతుందో.